Hello students, welcome back to my video classes. The topic of this class is null space and nullity. So last class lo manam range space and rank గురించి చూసాం. సో సిమిలర్ గా null space and nullity అనేది. సో ఇందులో ఏం చేస్తామంటే we define null space of a linear transformation, then prove that null space is a subspace of U of F, and finally define nullity of a linear transformation. So munduga null space definition ku vaste, if T is a linear transformation from a vector space U of F into a vector space V of F, this is U of F, this is V of F, U V, and this is a linear transformation. So మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసింది ఏంటి, R of T, range space of T, is a subspace of V, and if U is finite dimensional, R of T కూడా finite dimensional అవుతుంది, దాని డైమెన్షన్ ని ర్యాంక్ అంటాం. సో ఇక్కడ N of T is equal to the set of all alpha belongs to U, అంటే U లోని ఎలిమెంట్స్ N of T లో ఉంటాయి. U లోని ఎలిమెంట్స్ ఇది రాస్తున్నాను, దిస్ U లోని ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ అని కావు, ఎలాంటి ఎలిమెంట్స్, సచ్ దట్ T of alpha is equal to 0, 0 ఎలిమెంట్ T of alpha అంటే అది రేంజ్ స్పేస్ లో ఉంటుంది. సో ఆల్ఫా అనేది U లో ఉంటుంది. సో U లో ఎలిమెంట్స్ వాటి ఇమేజెస్ 0 అవ్వాలి. సో ఏ ఎలిమెంట్స్ అయితే 0కి మ్యాప్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ అన్ని N of T లో ఉంటాయని అర్థం. సో N of T మీన్స్ null space of T means అది U లోని సబ్సెట్. ద ఎలిమెంట్స్ విచ్ మ్యాప్స్ టు 0, 0కి మ్యాప్ అయ్యే ఎలిమెంట్స్ అన్ని ఈ సెట్ లో రాస్తాం. సో ఆ సెట్ ని నల్ స్పేస్ అంటాం. సో డెఫినేషన్ క్లియర్ గా అర్థం చేసుకోండి. సెట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు U అంటే ఇది U లోని సెట్, U లోని ఎలిమెంట్స్ తో ఫామ్ అయిన సెట్. సచ్ దట్ ఎలాంటి ఎలిమెంట్స్, విచ్ మ్యాప్స్ టు 0, 0కి మ్యాప్ అయ్యే ఎలిమెంట్స్. సో ఇక్కడ నేను ఆల్ఫా N of T లో ఉంది అంటే T of ఆల్ఫా ఖచ్చితంగా దేనికి మ్యాప్ అవుతుంది, 0కి మ్యాప్ అవుతుంది. సో దీన్ని నల్ స్పేస్ ఆఫ్ T అంటాం, అండ్ ఈస్ డినోటెడ్ బై N of T. సో ఆబ్వియస్ గా అక్కడ రేంజ్ స్పేస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ V అయినప్పుడు ఇక్కడ N of T నల్ స్పేస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ U అవుతుంది. అది మన నెక్స్ట్ థీరం, నెక్స్ట్ స్లైడ్ లో ప్రూవ్ చేద్దాం. సో అది సబ్ స్పేసే కాబట్టి N of T సబ్ స్పేసే కాబట్టి U ఫైనైట్ డైమెన్షన్ అయినప్పుడు N of T కూడా సబ్ స్పేసే కాబట్టి ఫైనైట్ డైమెన్షన్ అవుతుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా బేసిస్ ఉంటుంది. బేసిస్ ఉంటే దాని డైమెన్షన్ ని నల్లిటీ అంటాం. అక్కడ ర్యాంక్ అన్నట్టు ఇక్కడ నల్లిటీ, ఆర్ ఇంకోటి ఉంది కెర్నల్ ఆఫ్ T, నల్లిటీ ఆర్ కెర్నల్ ఆఫ్ T. కాబట్టి దీని డినోషన్స్ ఏంటి, KER ఆఫ్ T ఆర్ న్యూ, దీన్ని NU అంటాం, గ్రీక్ లెటర్ న్యూ ఆఫ్ T. అక్కడ ర్యాంక్ ని రో ఆఫ్ T అన్నట్టు ఇక్కడ నల్లిటీని న్యూ ఆఫ్ T. సో ద డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఈస్ నల్లిటీ, ద డైమెన్షన్ ఆఫ్ రేంజ్ స్పేస్ ఈస్ ర్యాంక్, రైట్. సో ఇప్పుడు ఈ థీరం ప్రూవ్ చేద్దాం మనం. సో N of T ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ U. సబ్ స్పేస్ అంటే ఏ విధంగా ప్రూవ్ చేయాలో మనకు తెలుసు. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఫిగర్ తీస్తాను. దిస్ ఈస్ U, దిస్ ఈస్ అవర్ V, దిస్ ఈస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ఈజ్ మై N of T. సో ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ U అని, అంటే ఇందులో ఒక్క ఎలిమెంట్ అయినా ఉందని చూపించాలి. మనకు ఆల్రెడీ తెలుసు 0 దేనికి మ్యాప్ అవుతుంది, 0 ఇన్ U మ్యాప్స్ టు 0 ఎలిమెంట్ ఇన్ రేంజ్ ఆఫ్ T. సో కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ వన్ ఎలిమెంట్. we have, what is by definition, we have N of T is equal to the set of all alpha belongs to U such that
T of alpha is equal to 0 cap, right? Also T of 0 0కే మ్యాప్ అవుతుంది కాబట్టి నేను 0 బార్ అనేది యూలోని డొమైన్లోని 0 ఎలిమెంట్, 0 క్యాప్ అనేది కోడొమైన్లోని 0 ఎలిమెంట్గా తీసుకున్నాను. సో ఆల్సో ఆర్ సిన్స్ T of 0 is equal to 0, 0 belongs to n of t. అంటే నాన్ ఎంటీ ఒక ఎలిమెంట్ అయినా ఉంది అని చూపించాం. ఇట్ ఈజ్ నాన్ ఎంటీ. అండ్ బై డెఫినేషనే ఇందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, యూలోని ఎలిమెంట్సే ఉంటాయని డెఫినేషనే చెప్తుంది. బై డెఫినేషన్ ఆఫ్ n of t we have n of t is subset of u, right? Therefore n of t is a non-empty subset of u, right? Non-empty subset అని ప్రూవ్ చేశాను. ఇంకేం ప్రూవ్ చేయాలి, ఇందులో రెండు ఎలిమెంట్స్ తీసుకొని సే ఇది 0 ఇక్కడ రాస్తాను, ఇందులో రెండు ఎలిమెంట్స్ తీసుకుందాం, సే ఆల్ఫా బీటా. ఇది సబ్ స్పేస్ అవ్వాలంటే ఏ ఆల్ఫా మ్యాప్స్ టు 0, బీటా మ్యాప్స్ టు 0, రైట్? సేమ్ 0కి రాదు. ఆల్ఫా ఆల్సో మ్యాప్స్ టు 0, బీటా ఆల్సో మ్యాప్స్ టు 0. సో ఇది సబ్ స్పేస్ అవ్వాలంటే ఇందులో రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాం, వాటి లీనియర్ కాంబినేషన్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కూడా షుడ్ మ్యాప్ టు 0. అది కూడా అందులోనే ఉండాలి. అందులో ఎప్పుడు ఉంటుంది ఈ ఎలిమెంట్, అది కూడా 0కి మ్యాప్ అయితేనే ఉంటుంది. కాబట్టి ఈ ఎలిమెంట్ కూడా 0కి మ్యాప్ అవుతుందని చూపించాలి. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు n of t, అండ్ స్కేలార్స్ కూడా తీసుకోవాలి కదా, ఏ కామా బి బిలాంగ్స్ టు f. సో ఆల్ఫా బీటాలు n of t నల్ స్పేస్లో ఉన్నాయి కాబట్టి అవి దేనికి మ్యాప్ అవుతుంది, దేర్ ఫోర్ టీ ఆఫ్ ఆల్ఫా, ఆర్ మళ్ళీ రాద్దాం, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు n of t కాబట్టి టీ ఆఫ్ ఆల్ఫా మ్యాప్స్ టు 0 అండ్ టీ ఆఫ్ బీటా ఆల్సో మ్యాప్స్ టు 0. సో మనం ఈ ఎలిమెంట్ కూడా n of t లో ఉంది అంటే ఇది కూడా మ్యాప్స్ టు 0 అని చూపించాలి. సో దేర్ ఫోర్ టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు, so applying linear transformation, a into t of alpha plus b into t of beta which is equal to t of alpha ante 0 cap kabatti a into 0 plus b into 0 which is equal to 0. So t a alpha plus b beta also maps to 0 kabatti a alpha plus b beta is present in null space of t. So therefore n of t is a subspace of u of f. సో ఈ రెండు స్మాల్ ఇంపార్టెంట్ థీరమ్స్ లాస్ట్ క్లాస్లో చేసింది. రేంజ్ స్పేస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి, నల్ స్పేస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ యు. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్ థీరం, ర్యాంక్ నల్లిటీ థీరం ప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ.